మంచు మోహన్ బాబు టీడీపీలో చేరనున్నారా? ఈ మేరకు సంకేతాలు ఇచ్చారా? విద్యా సంస్థల్లో చంద్రబాబు ఫ్లెక్సీల ఏర్పాటు వెనుక ఉద్దేశం అదేనా? లోకేష్ ఫ్లెక్సీలను సైతం ఎందుకు ఏర్పాటు చేశారు? ఇప్పుడు ఏపీ పొలిటికల్ సర్కిల్లో ఇదే చర్చ నడుస్తుంది. అసలు ఏంటి ఫ్లెక్సీ వెనుకున్న స్టోరీ? మంచు మోహన్ బాబు సినీ రంగంతో పాటు రాజకీయాలు కూడా రాణించారు. తనకంటూ ఒక బ్రాండ్ ఇమేజ్ ని సంపాదించుకున్నారు. అయితే గత కొద్ది రోజులుగా ఆ కుటుంబం వివాదాల్లో చిక్కుకుంది. మోహన్ బాబు సైతం తీవ్ర మనస్తాపంతో ఉన్నారు. కుటుంబాన్ని గాడిలో పెట్టే ప్రయత్నం చేస్తున్నారు. అదే సమయంలో పొలిటికల్ ఎంట్రీ ఇవ్వాలని చూస్తున్నారు. పూర్వాశ్రమంగా భావించి తెలుగుదేశం పార్టీలో చేరేందుకు రంగం సిద్ధం చేసుకుంటున్నట్లు తెలుస్తోంది. నందమూరి తారక రామారావుకు అత్యంత విధేయుడిగా వ్యవహరించారు మోహన్ బాబు. తెలుగుదేశం పార్టీ ఆవిర్భావం నుంచి ఎన్టీఆర్ వెంట అడుగులు వేశారు. చంద్రబాబుతో సైతం సన్నిహిత సంబంధాలు ఉన్నాయి. అయితే టీడీపీలో సంక్షోభ సమయంలో ఆయన లక్ష్మీ పార్వతి వెంట ఉండిపోయారు. అక్కడకు కొద్ది కాలానికి తిరిగి చంద్రబాబు వద్దకు వెళ్లిపోయారు. 1995 నుంచి 2001 వరకు టీడీపీ తరపున రాజ్యసభ సభ్యుడిగా కూడా ఉండేవారు. అయితే చంద్రబాబుతో తలెత్తిన విభేదాలతో తెలుగుదేశం పార్టీకి గుడ్ బై చెప్పారు. రాజకీయాలకు చాలా దూరంగా ఉన్నారు. అయితే వైసీపీ అధినేత జగన్తో బంధుత్వం ఉండడంతో వైసీపీ వైపు మొగ్గు చూపారు. కానీ ఇప్పుడు మళ్ళీ చంద్రబాబుతో దోస్తీకి సై అంటున్నారు. ఇక 2019 ఎన్నికలకు ముందు వైసీపీ గూటికి చేరారు మోహన్ బాబు. ఆ సమయంలో టీడీపీ ప్రభుత్వంతో పాటు అప్పటి సీఎం చంద్రబాబుపై సంచలన ఆరోపణలు చేశారు. ఫీజు రియంబర్స్మెంట్ విషయంలో బకాయిలు విడుదల చేయాలని కోరుతూ తిరుపతిలో ఏకంగా ఆందోళన బాట పట్టారు. విద్యార్థులతో కలిసి రహదారిపై నిరసన తెలిపారు. అప్పట్లో టీడీపీ ప్రభుత్వంపై వ్యతిరేకత రావడానికి అదొక కారణమైందని చెప్పొచ్చు. అంతటితో ఆగకుండా వైసీపీకి మద్దతుగా ఆ ఎన్నికల ప్రచారం చేశారు. చివరకు లోకేష్ పోటీ చేసిన మంగళగిరి నియోజకవర్గంలో సైతం మోహన్ బాబు ప్రచారం చేశారు. లోకేష్ కు వ్యతిరేకంగా వైసీపీకి అనుకూలంగా క్యాంపెయిన్ చేశారు. జగన్ అధికారంలోకి రావడంతో తనకు సముచిత స్థానం దక్కుతుందని భావించారు. కీలక పదవి వస్తుందని కూడా అంచనా వేసుకున్నారు. కానీ జగన్ మాత్రం మొండి చేయి చూపారు. ఈ ఎన్నికలకు ముందు తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబుతో చర్చలు జరిపారు. దీంతో మోహన్ బాబు టీడీపీలోకి ఎంట్రీ ఖాయమని ప్రచారం నడిచింది. అయితే అటువంటిదేమీ లేకుండా పోయింది. కూటమి అధికారంలోకి వచ్చిన తర్వాత చంద్రబాబుకు శుభాకాంక్షలు కూడా తెలిపారు. అయితే ఇటీవల కుటుంబ విభేదాలు బయటపడ్డాయి. కుటుంబంతో చిన్న కుమారుడు మనోజ్ విభేదించారు. ఇటీవల ఆయన నారావారి పల్లె వెళ్లి మంత్రి లోకేష్ తో భేటీ అయ్యారు. ఇంకోవైపు మోహన్ బాబు యూనివర్సిటీ ప్రాంగణాల్లో చంద్రబాబుతో పాటు లోకేష్ ఫ్లెక్సీలు భారీగా వేశారు. దీంతో మోహన్ బాబు తెలుగుదేశం పార్టీలోకి ఎంట్రీ ఇస్తారని తెలుస్తుంది. ఒకవైపు మనోజ్ వేగంగా పావులు కదుపుతుండడం, ఇంకోవైపు మోహన్ బాబు సైతం టీడీపీలో చేరేందుకు మొగ్గు చూపుతుండడం ఆసక్తికరంగా మారింది. దీనిపై క్లారిటీ రావాలంటే కొద్ది రోజులు వెయిట్ చేయాల్సిందే. హిట్ టీవీ యాప్ ఇందులో షార్ట్ న్యూస్, లైవ్ న్యూస్, ఎంటర్టైన్మెంట్ షోస్, మూవీస్, డిజిటల్ మ్యాగజైన్స్ తో పాటు మీ జిల్లా వార్తలను కూడా ఫ్రీగా చూడొచ్చు. అంతేకాదు కేజీ నుంచి పీజీ వరకు విద్యార్థులకు స్కాలర్షిప్ కూడా అందిస్తున్నాం. ప్రతి వారం 10 మందికి లక్కీ డ్రా ద్వారా ఒక్కొక్కరికి 10,000 రూపాయలు అందిస్తున్నాం. ఇంకెందుకు ఆలస్యం, వెంటనే హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఫ్రీగా ఎంటర్టైన్మెంట్ పొందండి. హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్. ప్లీజ్ డౌన్లోడ్ హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకొని ఎంజాయ్ చేయండి. మీకు నచ్చిన ఎంటర్టైన్మెంట్ కోసం హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకొని ఎంజాయ్ చేయండి. హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఆస్వాదించండి, ఆశీర్వదించండి. ఇంతమంది సెలబ్రిటీలు హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి అని చెప్తున్నారంటే ఎంత మంచి యాప్ ఆలోచించండి. అమెరికా 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 అమెరికాలో చదవాలనుకునే వాళ్ళకి విశ్వసనీయమైన పేరు మన శౌర్య కన్సల్టెన్సీ. UK లో 1 year masters. UK లో 1 year masters. 2 years work permit up to 5 years visa. Contact Saurya Consultancy. Contact 89851 89851.